ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రలో రెండో రోజు కన్నుల పండుగ సాగుతోంది. జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర రథాలు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి రథయాత్రగా వెళ్తున్నాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పూరి వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. జగన్నాథుడి నామస్మరణతో పూరి నగరం మారుమోగిపోతోంది. ఇవాళ గుండిచాదేవి ఆలయానికి జగన్నాథుడు చేరుకున్నాక అక్కడే 9 రోజుల పాటు పూజలు అందుకోనున్నారు. 9 రోజుల తర్వాత తిరిగి జూలై 5న శ్రీక్షేత్రానికి చేరుకోవడంతో యాత్ర ముగియనుంది. అటు ఈ వేడుకలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రలో భాగంగా రెండో రోజు కన్నుల పండుగగా సాగుతోంది రథయాత్ర. జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర రథాలని పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి రథయాత్రగా తీసుకువెళ్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి రావడంతో పూరి వీధులన్నీ ప్రస్తుతం కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. జగన్నాథుడి నామస్మరణతో పూరి నగరం అంతా మారుమోగిపోతోంది. ఇక ఇవాళ గుండిచాదేవి ఆలయానికి జగన్నాథుడు చేరుకున్నాక అక్కడే 9 రోజుల పాటు పూజలు అందుకోనున్నారు. 9 రోజుల తర్వాత తిరిగి జూలై 5న శ్రీక్షేత్రానికి చేరుకోవడంతో మొత్తం యాత్రంతా ముగియనుంది. అటు ఈ వేడుకలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నారు.